సడన్ గా కుర్రోళ్ళ మంది రాయికి ట్రిప్ వేసామన్నమాట. నైట్ 9:30 అయింది మొదలు. స్టార్టింగ్ అయితే కుర్రోళ్ళందరూ మంచి చూపు మీద ఉన్నారు. జర్నీ సాగే కొద్ది అయితే కొత్త కొత్త ఇంతలు అయితే చూస్తారు. ఫస్ట్ ఇది పెట్రోల్ బంక్ వెళ్ళి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చూస్తాం. ఫుల్ ట్యాంక్ చేసిన వెంటనే బండి ప్యాచ్ అనమాట. ఎక్కడ పెడితే అక్కడ కుర్రోళ్ళు ఫోటోలే ఫోటోలు. 3:30 అయింది. రాయగడ అయితే చేరిపోయాం. ఈ పాయసమోకలు పోవడానికి 19 అయితే ఉట్టుకున్నాం. 19 అయిపోయిన వెంటనే కత్తిర్లు అయితే తెప్పించుకుని వెళ్ళాం. స్నానానికి 5 రూపీస్ టికెట్ అయితే తీసాం. స్నానం చేసినా సరే ఈ వర్షం మళ్ళీ స్నానం చేస్తుంది మాకు. ఎంతలు తుడిసినా తడిసిపోతుంది. స్నానం చేసిన వెంటనే దర్శనానికి పళ్ళు కాయలు అయితే కొనడానికి అయితే వెళ్ళాం. తక్కువ రేటు కోదమయ్యో ఒక అంటి పండు ఒక కొబ్బరికాయ 60 రూపాయలు అట. గుడిలో దర్శనానికి ఒక అరగంట నడవగానే ఒక్కొక్కరు డెల్ అయిపోయారు. ఒక వికెట్ రెండు వికెట్ కూడా 3 వికెట్ సెంచరీ. 5:30కి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన వెంటనే అమ్మవారి పోతునైతే ముఖ్యం అనమాట. మన సైడ్ కత్తులతో పోతును కొడతారు, కానీ ఎక్కడైతే గొడ్డలతో కొడతారు. గొడ్డలు చిన్నదే కానీ తలకి ఒక ఏటికి ఎగిరిపోతుంది. కానీ ఈ తలకే మాత్రం చాలా పెద్ద పోదు కాబట్టి ఎగరలేదు. మాసం చేపించుకుని తెలిపోయాం. ఏదైనా రాయగడ లొకేషన్ అయితే చాలా బాగుంది గురు. ఒక రూమ్ తీసుకుని వంట చేపించుకుని అక్కడే సిట్టింగ్ చేస్తాం. బీరు మనతో మంది మంచి గోపడమే. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అయితే చాలా బాగుంది కదా. ఈ లొకేషన్ బాగుంది కానీ నైట్ టైం అయితే చాలా డేంజర్. ఈ రోడ్ లో నైట్ అయితే దొంగలు ఉంటారు. మా ఊరు సగం దారిలోకి రాగానే డబుల్ సెంచరీ కొట్టారు. మిగతా వాళ్ళందరికీ అలాగే ఉంది కానీ ఆపుకుంటున్నారు. మా ఊరు సీన్ అయిపోయింది. నిమ్మకాయ పట్టుకుని జపం చేస్తున్నాడు. కడుపం కూడా అసలు కొక్కదు. మా ఊరు కొక్కుండదు.